హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే కావేరి చిన్ని ప్రాణాలని కాపాడడం కోసం అక్కడికి వచ్చిన భార్యాభర్తల చేతిలో చిన్నిని పెట్టి తను ప్రాణాలు వదిలేస్తుంది. ఇక ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా చిన్నిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రౌడీలు అక్కడికి వచ్చేసరికి కావేరి చనిపోయి ఉంటుంది. అప్పుడే దేవ రౌడీలకి ఫోన్ చేస్తారు. ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే, రేయ్ ఏమైందిరా, ఆ కావేరి చిన్ని చచ్చారు కదా అని అంటాడు. చచ్చారు సార్, ఆ కావేరిని చిన్నిని ఇద్దరిని చంపేశాం అని చెప్పగానే దేవ ఒక్కసారిగా సంతోషపడతారు. రేయ్ నిజం చెప్తున్నారా? నిజంగా ఆ కావేరి చిన్ని చచ్చిపోయారు కదా అనగానే, చచ్చిపోయారు సార్, ఇక్కడే ఉన్నారు, మేమే ఆ కావేరిని చిన్నిని షూట్ చేసి చంపేశాం అనగానే దేవ అయితే సంతోషంతో పొంగిపోతాడు. మరి మెమరీ కార్డ్ అనగానే, మెమరీ కార్డ్ కూడా దొరికింది సార్ అని అంటారు. రేయ్ అయితే ఆ తల్లి కూతుళ్ళ ఇద్దరి శవాలని ఒకే కాష్టంపై పేర్చి కాల్చేయండి, వాళ్ళిద్దరితో పాటు ఆ మెమరీ కార్డ్ని కూడా కాల్చి బూడిద చేసేయండి అనగానే, సరే సార్ మేము చేస్తాం అని అంటారు. ఫోన్ కట్ చేసిన తర్వాత పక్కన ఉన్న రౌడీ, ఏంట్రా సార్తో అలా చెప్పావేంటి? మనం కావేరిని ఒక్కదాన్నే కదా చంపేసింది, చిన్ని తప్పించుకుంది కదా, మరి దేవా సార్తో చిన్నిని కూడా చంపామని చెప్పావేంటి అనగానే, రేయ్ ఇప్పుడు మనం చిన్నిని చంపలేదని తెలిస్తే దేవా సార్ మన ప్రాణాలు తీసేస్తారు, అందుకే చిన్నిని కూడా చంపేశామని అబద్ధం చెప్పాం. అయినా చిన్ని ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇక దేవా సార్కి ఎప్పుడు ఎదురుపడదు, తన వల్ల దేవా సార్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే, మరి మెమరీ కార్డ్ అని అంటాడు. ఆ మెమరీ కార్డు కూడా ఎక్కడో పడిపోయి ఉంటుంది లేరా, ఇంత టెన్షన్లో ఆ మెమరీ కార్డు ఇంకా వాళ్ళ దగ్గరే ఉండుంటుందా అన్నట్టు చెప్పిన పని చేయాలి, పద ఈ కావేరి శవాన్ని తగలబెడదాం అని కావేరి డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇక తగలబెడతారు. మరోపక్క దేవ అయితే సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. ఎస్, నేను అనుకున్నది సాధించాను, ఈ విషయం బాలరాజు గారికి చెప్పాలి అని జైలుకి వెళ్తాడు. దేవ అక్కడికి వెళ్ళేసరికి బాలరాజు గార్డెన్లో పనిచేసుకుంటూ ఉంటాడు. దేవ అక్కడికి రావడం చూసి బాలరాజు కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. రేయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావురా అనగానే, నీతో మాట్లాడడానికి వచ్చాను బాలరాజు అని అంటాడు. నాతో మాట్లాడాలరా? నాతో మాట్లాడడానికి ఏముందిరా అనగానే, నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను బాలరాజు అని అంటాడు. ఇక బాలరాజు, ఏంట్రా ఏమంటున్నావు అనగానే, నేను చెప్పాను కదా బాలరాజు, నీ భార్య బిడ్డల్ని ఇద్దరిని చంపేసి ఒకే చితిపైన తగలబెడతానని నేను అనుకున్నది చేసేశాను, నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను, నీ భార్య బిడ్డల్ని చంపేశాను, అంతేకాదు ఆ మెమరీ కార్డును కూడా బూడిద చేశాను అనగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కోపంతో, రేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇది జైలని కూడా చూడ్ను, నీ ప్రాణాలు తీసేస్తాను, ఎలాగో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను, ఇప్పుడు నిన్ను చంపైనా ఇంకో 14 ఏండ్లు ఎక్స్ట్రా శిక్షను కూడా అనుభవిస్తాను అని అనగానే, ఏంటి మిత్రమా నిజం చెప్తే నమ్మకుంటే ఎలా, కావాలంటే నీకు తెలిసిన ఆ హాఫ్ టికెట్ గాడు ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేసి తెలుసుకో అని చెప్పి దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలరాజు అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. నిజంగా వీడు చెప్పినట్టు కావేరి చిన్నిలకి ఏదైనా హాని జరుగుంటుందా, వెంటనే తెలుసుకోవాలి అని అక్కడే ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, సార్ అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి సార్ అనగానే, చూడు బాలరాజు, నీకు ఇంతకుముందు ఫోన్ ఇచ్చినప్పుడే దొరికిపోయేలా చేశావు, ఇప్పుడు అలా చేస్తే నా ఉద్యోగమే తీసేస్తారు అనగానే, లేదు సార్ ఈసారి అలా జరగనివ్వను, వెంటనే ఇచ్చేస్తాను అనగానే కానిస్టేబుల్ బాలరాజుకి ఫోన్ ఇస్తాడు.
ఇక బాలరాజు వెంటనే కావేరి ఫోన్కి కాల్ చేస్తూ ఉంటాడు. కావేరి ఫోన్ ఎంతసేపటికి స్విచ్ ఆఫ్ రావడంతో ఇదేంటి కావేరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పోనీ హాఫ్ టికెట్కి చేద్దాం అని హాఫ్ టికెట్కి ఫోన్ చేస్తాడు. ఇక హాఫ్ టికెట్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే రే హాఫ్ టికెట్ నేను రా అని అంటాడు. అన్నా నువ్వా అన్నా? అన్నా నీకొక విషయం చెప్పాలన్నా, ఘోరం జరిగిపోయిందన్నా అని ఏడుస్తూ ఉంటాడు. రే హాఫ్ టికెట్ ఏం జరిగిందిరా? చిన్ని కావేరి ఇద్దరు క్షేమంగానే ఉన్నారు కదా అని అంటే అన్నా చిన్ని వదినమ్మ ఇద్దరు చనిపోయారన్నా అని చెప్తాడు. ఇక బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే ఏమంటున్నావురా? కావేరి చిన్ని చనిపోవడం ఏంటి అని అంటే అవునన్నా ఏం జరిగిందో ఏంటో తెలీదు, మెమరీ కార్డ్ వెతకడం కోసం గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు, తిరిగి రాలేదు. ఇక ఊరు చివర శివాలయం దగ్గరలో ఇద్దరు శవాలని తగలబెట్టినట్టు ఆనవాళ్ళు ఉన్నాయన్న, అవి మన వదినమ్మ చిన్నియే అని ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. కావేరి చిన్ని మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను అని కన్నీళ్లు పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క దేవా నాగవల్లి అయితే సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. బావా ఎంత మంచి పని చేసావు బావా, ఇన్నాళ్ళకి ఆ కావేరి పీడ విరగడైంది. మా అక్కని చంపినందుకు ఆ కావేరి మీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకోవాలని అనుకున్నాను, కానీ నువ్వు ఈనాళ్ళకి నా పగ తీర్చావు అని నాగవల్లి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే మహి అక్కడికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి మహి ఏమైంది అని దేవా అడగగానే నాన్న నేను ఎన్నిసార్లు చిన్నికి ఫోన్ చేసినా కూడా చిన్ని వాళ్ళ ఫోన్ ఎత్తడం లేదు, తనతో మాట్లాడాలనుంది నాన్న అనగానే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు. నాగవల్లి మహి చిన్నికి ఏదో పనుండి ఫోన్ మాట్లాడలేదేమో నాన్న, కాసేపు ఆగితే తనే ఫోన్ చేసి మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళి ఆడుకో అనగానే అలాగే అమ్మా అని మహి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవాతో చూసావా బావా మహి ఆ చిన్నికి ఎంతలా ఎడిక్ట్ అయిపోయాడో. ఇప్పుడు చిన్ని చనిపోయిందని మహికి తెలిస్తే చాలా ప్రమాదం బావా. మహి చిన్నిని చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. చిన్నికి ఏదైనా జరిగింది అంటే మహి తట్టుకోలేడు బావా. అందుకే మనం చిన్ని చనిపోయిందన్న విషయం మహికి తెలియక ముందే మహిని మనం అమెరికా పంపించేద్దాం అని అంటుంది. ఏంటి నాగవల్లి మహిని అమెరికా పంపించడం ఏంటి అని అంటే అవును బావా, మహి చదువుకోవడం కోసం ఫర్దర్ కంట్రీస్కి పంపించేద్దాం. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడి వాతావరణాన్ని మొత్తం మర్చిపోతాడు అనగానే దేవా కూడా ఆలోచిస్తూ అవును నాగవల్లి నువ్వు చెప్పింది కూడా నిజమే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మహి ఇక్కడ ఉండకూడదు, వెంటనే మహిని అమెరికాకి పంపించే ఏర్పాట్లు చేస్తాను అని దేవా అంటూ ఉంటాడు. మరోపక్క ఇక చిన్ని అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకచోట కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తన తల్లినే గుర్తు చేసుకొని చిన్ని కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సుందరం సుమతి అయితే చిన్ని దగ్గరికి వస్తారు. చిన్ని బాధపడుతూ ఉండడం చూసి ఏంటమ్మా ఇంకా మీ అమ్మని గుర్తు చేసుకొని బాధపడుతున్నావా అని అనగానే అవునండి, మా అమ్మ చనిపోయింది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. చూడమ్మా మీ అమ్మ నిన్ను కాపాడుకోవడం కోసం తన ప్రాణాలని వదిలేసింది, అలాంటిది నువ్విప్పుడు తిండి తిప్పలు మానేసి మీ అమ్మ కోసం ఇలా బాధపడుతూ ఉంటే మీ అమ్మ ఆత్మ ప్రశాంతంగా ఉంటుందా చెప్పు. అందుకే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, జరిగినవన్నీ కూడా మర్చిపోవాలమ్మా అని అంటూ ఉంటాడు సుందరం. అప్పుడే సుమతి ఏమండి చూస్తుంటే ఈ పాపకి ప్రాణహాని ఉందనిపిస్తుంది, వాళ్ళ అమ్మని చంపిన రౌడీలే రేపు తనని కూడా వెతుక్కుంటూ వచ్చి చంపేస్తారేమోనని భయంగా ఉందండి. పాపం వాళ్ళ అమ్మ తన కూతురు ప్రాణాలు కాపాడమని మనకి అప్పగించింది, తన చివరి కోరిక నెరవేర్చి తన కూతుర్ని మనం క్షేమలి అని అంటూ ఉంటే
ఇక సుందరం కూడా అవును సుమతి, నువ్వు చెప్పింది కూడా నిజమే. అందుకే ఈ అమ్మాయి క్షేమంగా ఉండాలి అంటే తన పేరు మారిపోవాలి, తను ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియకుండా ఉండొద్దు అని అంటూ ఉంటే ఇక సుమతి ముందు ఈ అమ్మాయి పేరుని మనం మార్చాలండి అని అంటూ చిన్నితో ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడుగుతారు. చిన్ని బాధపడుతూ నా పేరు చిన్ని అని అంటుంది. చిన్ని, నీ పేరు చాలా బాగుందమ్మా, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నీ క్షేమం కోసం నీ పేరుని మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు నీ పేరు చిన్ని కాదమ్మా, ఇంకొక పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం పేరు పెడదాం సుమతి అని సుందరం అడగగానే ఇక సుమతి చిన్నితో మీ అమ్మ పేరేంటమ్మా అని అడుగుతుంది. మా అమ్మ పేరు కావేరి అండి అనంగానే కావేరి, అయితే మీ అమ్మ పేరు కలిసే విధంగా నీ పేరు కావ్య, ఈ రోజు నుండి నీ పేరు చిన్ని కాదు కావ్య, ఎవరు అడిగినా కూడా నీ పేరు కావ్య అని అందరికీ చెప్పాలి అనంగానే చిన్ని కూడా ఆలోచిస్తూ అలాగేనండి, ఈ రోజు నుండి నా పేరు కావ్య అని అంటుంది. ఇక సుమతి సుందరం ఇద్దరూ కూడా చిన్నిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సుమతికి నెలలు నిండడంతో పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో సుందరం ఇంట్లో లేకుండా ఊరెళ్తాడు. దాంతో సుమతి అయితే నొప్పులతో చాలా బాధపడుతూ వేదన అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడే చిన్ని సుమతిని చూస్తుంది. ఏమైందండి అని అడుగుతూ ఉంటే కడుపులో నొప్పిగా ఉందమ్మా, ప్రాణం పోయేలా ఉంది, ఈయన ఊరెళ్ళి ఇంకా రాలేదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఇక చిన్ని అయితే బయటికి పరిగెత్తుతుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చోట ఒక ఆటో చెట్టు కింద కనిపిస్తుంది. అక్కడే డ్రైవర్ కూడా ఉంటాడు. ఇక చిన్ని అతని దగ్గరికి వెళ్ళి అన్న అర్జెంటుగా రా అన్న, అక్కడ అమ్మగారు నొప్పులతో బాధపడుతున్నారు, రండన్నా అనంగానే అదేంటమ్మా ఎక్కడికి వచ్చేది, నువ్వు చూస్తే వేలేడంతా లేవు, నువ్వు డబ్బులు ఇస్తావని నువ్వు చెప్పిన చోటికి రావాలా అనంగానే చిన్ని ప్లీజ్ అండి మీకు దండం పెడతాను, అక్కడ ప్రాణం పోయేలా ఉంది, వెంటనే రండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చిన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇదిగో చూడమ్మా, డబ్బు ఇస్తే కానీ నేను ఎక్కడికి రాను, ముందు డబ్బు చేతిలో పెట్టు, అప్పుడు వస్తాను మీ అమ్మగారిని కాపాడడానికి అని అంటాడు. డ్రైవర్ అలా అనేసరికి చిన్నికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక వెంటనే ముందు వెనక ఆలోచించకుండా తన మెడలో ఉన్న బంగారు చైన్ని తీసి ఇదిగోండన్నా, ఈ చైన్ తీసుకొని రండన్నా, అక్కడ అమ్మగారి ప్రాణాలు పోయేలా ఉన్నాయి, ప్లీజ్ అన్నా అనగానే ఆటో డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సరే ఏదో ఒకటి అని ఆ బంగారు చైన్ తీసుకొని పద ఎక్కడికి వెళ్ళాలి అని వస్తూ ఉంటారు. చిన్ని అయితే ఇక సుమతి నొప్పులు పడే చోటికి తీసుకొస్తుంది. చిన్ని ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చేసరికి సుమతి స్పృహ కోల్పోయి ఉంటుంది. వెంటనే చిన్ని ఆటో అతను ఇద్దరూ కూడా సుమతిని టౌన్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళగానే చిన్ని డాక్టర్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మా అమ్మగారికి నొప్పులు వచ్చాయి, మా అమ్మగారిని మీరే కాపాడాలి, ప్లీజ్ డాక్టర్ గారు అని డాక్టర్ని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ కూడా సరేనమ్మా మేము చూసుకుంటాం అని సుమతిని ఐసీయూలోకి తీసుకెళ్ళి తనకి డెలివరీ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత సుందరం కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. చిన్ని అక్కడ ఉండడం చూసి సుందరం అమ్మ కావ్య, ఏంటమ్మా ఏమైంది మీ అమ్మగారికి అనగానే బాగా నొప్పులతో అమ్మగారు బాధపడిందండి, అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం అనగానే సుందరం చాలా కంగారు పడుతూ ఉంటారు. చాలాసేపటి తర్వాత డాక్టర్ సుమతికి కాన్పు చేస్తారు. కాన్పులో ఒక మగపిల్లాడైతే పుడతాడు. ఇక పిల్లాడి ఏడుపు విని సుందరం చిన్ని అయితే చాలా సంబరపడిపోతూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే సుందరం చిన్ని చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు.
ఇక డాక్టర్ సుందరంతో నవ్వుతూ మీకు మగబిడ్డ పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అనగానే సుందరమైతే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు. ఇక డాక్టర్కి 2 చేతులెత్తి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ డాక్టర్ అమ్మ, 2 సార్లు మాకు బిడ్డలు పుట్టి పురిట్లోనే పోయారు, ఇప్పుడు మా బిడ్డ మాకు దక్కాడు అనగానే చూడండి, ఇది నేను చేసింది కాదు, ఇదిగో ఈ అమ్మాయి సమయానికి మీ ఆవిడని హాస్పిటల్కి తీసుకొచ్చింది, ఇంకొక క్షణం ఆలస్యమైనా కూడా తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలు కూడా మేము కాపాడే వాళ్ళం కాదు, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది, రుణపడి ఉండాల్సింది ఇదిగో ఈ పాపకి అని చెప్పగానే సుందరం అయితే చిన్ని వైపు చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక చిన్ని దగ్గరికి వెళ్ళి అమ్మ, ఈరోజు నువ్వు లేకపోతే నా భార్య బిడ్డలు ఏమైపోయేవారో అని అంటూ ఉంటారు. అక్కడే ఉన్న ఆటో అతను కూడా ఏంటండి ఈ అమ్మాయి మీ కూతురు కాదా అనగానే కాదు బాబు అని చెప్తాడు. ఇక ఆటో అతను అదేంటండి, మరి తనని మీ ఆవిడని కాపాడడం కోసం ఈ అమ్మాయి తన బంగారు చైన్ని నాకు ఇచ్చింది అనగానే సుందరం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి బాబు నువ్వు అనేది అనగానే అవునండి, ఈ అమ్మాయి నా ఆటో దగ్గరికి వచ్చి ఆటో కావాలని మీ ఆవిడ ఇబ్బందుల్లో ఉందని చెప్పింది, కానీ చిన్న పాప కాబట్టి అబద్ధం చెప్తుంది అని నేను ఎక్కడికి రానని చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి ముందు వెనక ఆలోచించకుండా తన మెడలో ఉన్న బంగారు చైన్ని నాకు ఇచ్చింది, అప్పుడు కానీ నేను రాలేను, నిజంగా ఈ అమ్మాయి చాలా మంచిది అని చెప్పగానే సుందరం అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక సుందరం తన దగ్గర ఉన్న డబ్బుని ఆటో అతనికి ఇచ్చి ఇదిగో బాబు ఈ డబ్బు తీసుకొని ఆ బంగారు గొలుసు ఇవ్వండి అనగానే ఆటో డ్రైవర్ ఆ బంగారు గొలుసుని ఇస్తాడు. కాసేపటి తర్వాత సుమతికి స్పృహ వస్తుంది. సుమతి తన కొడుకుని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే సుందరం చిన్ని ఇద్దరు కూడా సుమతి దగ్గరికి వెళ్తారు. చిన్ని ఆ చిన్న బాబుని చూసి చాలా మురిసిపోతూ నవ్వుతూ ఆ చిన్న బాబుతో ఆడుకుంటూ ఉంటుంది. చిన్ని అలా సంతోషంగా ఉండడం చూసి సుమతి సుందరం కూడా ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఏమయ్యా, ఈరోజు ఆ పాప లేకుండే నేను ఏమయ్యేదాన్నో, నేను నా బిడ్డ ఏమయ్యేవాడో అనగానే సుందరం ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అవును సుమతి, ఈ పాపని వాళ్ళమ్మ తన కోసం కాదు మన కోసం కన్నట్టుంది అనగానే సుమతి సుందరం ఇద్దరూ కూడా చిన్నిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక చిన్ని ఇప్పుడు ఎలా ఉందమ్మగారు అనగానే ఇక సుమతి అమ్మగారు కాదమ్మా, ఈరోజు నుండి అమ్మ, నేను అమ్మని అనగానే ఇక చిన్ని అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అదేంటమ్మగారు అనగానే సుందరం అవునమ్మా, నువ్వు మాకు ఆ దేవుడిచ్చిన బిడ్డవి, అందుకే ఈరోజు నుండి నాకు కొడుకు మాత్రమే కాదు కూతురు కూడా ఉంది, ఈరోజు నుండి తనని అమ్మ అని నన్ను నాన్న అని పిలవమ్మా అనగానే చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది. అలాగే నాన్న, అలాగే అమ్మ, తమ్ముణ్ణి నేనే చూసుకుంటాను, తమ్ముణ్ణి నేనే ఆడిస్తాను అని చిన్ని అయితే ఆ చిన్న బాబుని చూసి చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక సుందరం కూడా చూసావా సుమతి, ఇన్నాళ్ళకి ఆ పాప మొహంలో చిరునవ్వు కనిపించింది, అదంతా కూడా మన బిడ్డ వల్లే, ఈరోజు నుండి ఆ అక్క తమ్ముళ్ళ బంధం మొదలవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇలా చిన్ని పెరిగి పెద్దదవుతుంది. 14 సంవత్సరాలు గడిచిపోతాయి. చిన్ని అయితే చాలా స్ట్రాంగ్గా ఆత్మాభిమానంతో పెరిగి పెద్దదవుతుంది. మరి చూద్దాం చిన్ని తన తండ్రి బాలరాజుని ఎలా కలుసుకోబోతుంది, తన తల్లిని అంతలా బాధ పెట్టిన దేవా పైన ఎలా పగ తీర్చుకోబోతుంది, చిన్నిని ప్రాణ స్నేహితులుగా భావించిన మహి చిన్నిని ఎలా కలవబోతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే రాబోయే ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.